హలో అండి. వెల్కమ్ టు స్వప్న విజయ్ గార్డెనింగ్ వ్లాగ్స్. నేను ఈరోజు ఈ వీడియోలో చట్నీ పెట్టుకుంటాం కదండి, మామిడికాయ చట్నీ. అప్పుడు మామిడికాయలను ఎలా తెంపాలి, అయితే పెద్ద చెట్టు అండి, పెద్ద చెట్టు నుంచి మామిడికాయలను ఎలా తెంపితే వాటికి దెబ్బ తగలకోకుండా నీట్గా ఉంటాయి అనేది వీడియోలో చూపిస్తానండి. నేను ఇప్పుడు ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను. మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వచ్చేసి ఒక 5 మామిడి చెట్లు ఉంటాయండి. అందులో 2 వచ్చేసేమో బెంగినపల్లి, ఒకటి వచ్చేసేమో రసాలండి, ఇంకొక దాని పేరు తెలియదు, ఇంకొకటి వచ్చేసి పుల్లటి చెట్టు అండి. అది కచ్చగా ఉన్నప్పుడు ఎంత పుల్లగా ఉంటుందో పండు అయినాక అంత తియ్యగా ఉంటుంది. అది ఆ చెట్టు యొక్క కాయలను ఇప్పుడు చట్నీ కోసం తెంపుతున్నామండి. అయితే అది చాలా అంటే చాలా పెద్ద చెట్టు. చిన్న చెట్టు అయితేనేమో మనం కట్టెకు బాటిల్ కట్టుకొని అట్లా తెంపుకోవచ్చు. కానీ ఇది చాలా అంటే చాలా పెద్ద చెట్టు కాబట్టి అట్లా తెంపనీకి వీలు కాదండి. అందుకోసమని చెట్టుని ఎక్కాలి, ఎక్కి తెంపాలండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇదే పెద్దదండి మామిడి చెట్టు. ఇది చాలా అంటే చాలా కచ్చగా ఉన్నప్పుడు చాలా పుల్లటి చెట్టు. అదే ఇవి పండ్లు అయితే మాత్రం వీటంత తీయగా బంగినపల్లి మామిడి పళ్ళు కూడా ఉన్నాయండి. అంత తీయగా ఉంటుంది చెట్టు స్పెషాలిటీ అది. ఎప్పుడైనా ప్రతి సంవత్సరము ఒక 1000-2000 కాయలు పైన కాసేవండి. ఈ సంవత్సరం మాత్రము ఎక్కువ కాయలు కాయలేదు, ఒక 500-600 వరకే కాసుంటాయి. ఏమో తెలియదు, ఈ సంవత్సరం చాలా అంటే చాలా తక్కువ కాసాయి అన్ని మామిడి చెట్లు కూడా. ఇది మళ్ళీ తర్వాత ఈ చెట్టు పైన ఒక 2-3 పిచ్చుక గూళ్ళు కూడా ఉన్నాయండి. వాటికి ఎలాంటి డిస్టర్బ్ కాకోకుండా మనం నెమ్మదిగా తెంపుకోవాలి. అందుకోసమని మా బావనే చెట్టు ఎక్కాడండి తెంపడానికి. ఇక్కడ కింద మాత్రము నలుగురు, మా పిల్లోళ్ళు, మా అత్తమ్మ వాళ్ళందరూ కలిసి పరదని ఈ విధంగా పట్టుకుంటే తెంపి ఆ పరదలో వేస్తున్నారండి. అయితే ఇవి డైరెక్ట్ కిందేసినామనుకోండి మామిడికాయకు దెబ్బ తగులుతుంది. ఆ దెబ్బ తగిలింది కనుక బై మిస్టేక్లో మనం చట్నీలో వాడినట్లయితే ఆ చట్నీ అంతా పాడైపోతుందండి. ఈ విధంగా ఒకసారి జరిగింది. అందుకోసమని అప్పటి నుంచి ఈ విధంగా తెంపుతూ ఉంటారు. ఇంకా కొన్ని కాయలైతే డైరెక్ట్ బ్యాగ్ తీసుకొని చెట్టు మీదకెళ్ళి మళ్ళీ కొన్ని కాయలు ఆ బ్యాగులో తెంపి దారం కట్టి కిందికి ఇడుస్తారండి. అట్లా ఒక 10-15 కాయల వరకు అయితే అట్లా చేయొచ్చు. మినిమం ఒక 100-200 అట్లా తెంపాలంటే అది కూడా పాసిబుల్ కాదు. అందుకోసమని మేము ప్రతిసారి ఈ విధంగానే తెంపుదామండి. కింద పరద పట్టుకొని ఉంటే పైన మామిడి చెట్టు ఎక్కి కాయలు ఆ పరదలో వేస్తూ ఉంటారు. ఈ మామిడికాయలు తెంపడం ఏమో కానీ పిల్లోళ్ళ అల్లరి చూడండి ఒకసారి ఏ విధంగా అల్లరి చేస్తున్నారో. మరి ఎందుకురా నీకు దెబ్బ తాకాలనా? దెబ్బ తాకాలనా? సరే ఇంకొకటి రాని వస్తుంది. నాని మీ దగ్గరికి జాగ్రత్త గట్టిగా పట్టుకోండి. ఓకే అర్థం కాదు. ఇదండి గంపలో మామిడి పళ్ళు వేయడానికి కూడా నేను వేస్తా అంటే నేను వేస్తా అని అల్లరి చేస్తూ మరీ వేస్తున్నారండి. ఇలా పెద్ద మామిడి చెట్టు ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుందని నేను ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. ఈ విధంగా తెంపినట్లయితే కాయకు మాత్రము ఎలాంటి డ్యామేజ్ కాదండి, ఎలాంటి దెబ్బలు కూడా తగలవు. ఈ విధంగా మేము ఒక 300-400 కాయల వరకు తెంపినాము. ఈ చిన్న ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి. థ్యాంక్ యూ ఆల్.